అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. అరవై 69 అయిపోయింది, 70 అయిపోయింది. 71 ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మెడ్రాస్, 72 పుట్టపర్తిలోనే అయింది అనుకుంటాను. తర్వాత మధ్యలో 68లో అక్కడైంది కదా, 64 ఏమో బృందావన్ ఓపెనింగ్, బెంగళూరు పాత బిల్డింగ్. అక్కడ రాశారు, రా నువ్వు నీ గారావ తమ్ముడిని తీసుకురాను. ఆ గారావ తమ్ముడిని తీసుకుని వెళ్ళాను నేను. అక్కడ యాపిల్ చెట్లు వారం రోజులు ఉన్నాం, అన్నీ తిప్పి చూపించేవారు. ఇదిగో యాపిల్ తోటలు అన్నారు, ఇవన్నారు అవన్నారు. నువ్వు వాళ్ళకేమో స్విమ్మింగ్ పూల్ ఉన్నారు, దాంట్లో చిన్న పడవ ఉండేది, అవన్నీ చూపించేవారు. నేను కాచానమ్మ వాళ్ళ గ్రూప్ అంతా ఉండిపోయాం అన్నమాట. బాగా చూపించారు. తర్వాత మృతిపడి వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు నేను వచ్చేసాను. తర్వాత బాంబే అది అయిపోయింది, బాంబే కాన్ఫరెన్స్ 68లో. 69 విజిట్లు విన్ అయిపోయి 70, 71, 72, 74 ఆల్ ఇండియా కాన్ఫరెన్స్. అది చెప్పుకోవాల్సింది. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అప్పుడు ఎంత గొడవ అంటే, బొంబాయి వాళ్ళు బొంబాయిలో పెట్టాలని, మెడ్రాస్ వాళ్ళు మెడ్రాస్లో పెట్టాలని, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో పెట్టాలని. రాజమండ్రిలో పెడితే బాగుండు అని మామూలుగా అనుకున్నాం. స్వామి ఏమో రాజమండ్రిలో పెడితే, అవే రాజమండ్రిలో ఏముంది స్వామి, అక్కడ విమానాలు వెళ్ళడానికి వీల్లేదు, మాకేమో ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, రాజమండ్రి చిన్న ఊరు, అంత ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ని ఎక్కడ తట్టుకోగలరు వీళ్ళు? ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రాజమండ్రి కాదు ఏమిటో అంటున్నాడు. రాజమండ్రిలో కాదు స్వామి, హైదరాబాద్లో పెట్టాలి అని సూర్యభగవత్ గారు వాళ్ళందరూ అక్కడ, ఇందులాల్ షా వాళ్ళు ఏమో ఇక్కడ పెట్టాలండి. తర్వాత ఏమో రతన్లాల్ సోహన్లాల్ వాళ్ళేమో ఢిల్లీలో పెట్టాలి. ఒకసారి సడన్గా స్వామి మీటింగ్ అవుతుంటే అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జనవరి 1 నుంచి 5 వరకు రాజమండ్రి. అప్పుడు అక్కడ ఏంటి, నా అదృష్టం చెప్తున్నాను. ఎయిర్పోర్ట్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ తీస్తున్నారు, వచ్చారు. డాక్టర్ సన్యాసమ్మ అండ్ డాక్టర్ వాళ్ళ ఆయన రామకృష్ణరావు, వాళ్ళిద్దరిని కూడా మీరు రిసెప్షన్లో వేసుకోండి అన్నారు అమ్మ. సరే వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఎయిర్పోర్ట్ వస్తుంది, అందరూనేమో దేవుడికి దండలు పువ్వులు గివ్వులు అన్నీ తెచ్చుకొచ్చారు. మేమేం చెయ్యం, నాకేమీ తెలియదు అసలు. నేను మామూలుగా వెళ్ళాను. స్వామి ఎయిర్క్రాఫ్ట్ ఈవిడ సన్యాసమ్మ గారు, ఇన్ని గులాబీ రేఖలు, డాక్టర్ నాకు చేతులు వణుకుతున్నాయి మీరు పుచ్చుకోరా, నాకు చేతులు వణుకుతున్నాయి మీరు పుచ్చుకోరా. రండి నాకు అసలు ఎవరికి ఏం లేవు పోయింది అన్నాను. సరిగా స్వామి దిగ్గానే స్వామి పాదాల మీద వేసుకుని స్వామి సంతోషపడి అందరినీ చూసి అందరూ వచ్చారు. అక్కడి నుంచి సరే మా బాబుజీ తీసుకొచ్చాడు, బాబుజీ కారులోనే రామారావు ఇంటికి. అక్కడ తర్వాత ఏమో గురుకులం, ఇప్పుడున్న గురుకులం అప్పుడు చూసి అక్కడ అన్నమాట కాన్ఫరెన్స్ చేసింది. రమణరావు తమ్ముడు ఇంజనీరు, అతనంతా డెకరేషన్ అది చేశాడు, చాలా బాగా చేశారు. ఇంకా చెప్పడానికి లేదు. ఏంటి పల్లెటూరు కదా, మేము పాలు కొనక్కర్లేదు, పెరుగు కొనక్కర్లేదు, ఇంకా భోజనానికి కావాల్సినటువంటి స్వీట్స్ ఏమిటి హాట్స్ ఏమిటి అన్నీ ఊరికే వచ్చేస్తే 3 రోజులు అవి నిల్వ ఉండిపోయి మేము తినడానికి లేదు అసలు, ఇంకా పెట్టడానికి ఛాన్స్ లేదు. అవన్నీ మళ్ళీ పుట్టపర్తి తీసుకెళ్ళి ఇవి సగ్గుబియ్యం వడియాలు అప్పడాలు అన్నీ క్యాంటీన్లో ఇచ్చేసాం చాలాను. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అప్పుడు అన్ని రోజులు మీటింగ్లు అయిపోయాయి. రాజా రాణి జింద్ రాణిని తెలుసా మీకు? జింద్ రాణి ఆఫ్ జింద్, తను మీటింగ్ వచ్చింది. తను ఏం చేసింది, రిజర్వేషన్లో మామూలు జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చింది. వచ్చి రాజమండ్రిలో దిగింది. నన్ను చూసి తిరగా హోటల్లోనే ఉండేవాళ్ళం కదా, వాలంటీర్స్ ఆ హోటల్లోనే ఉండేవాళ్ళం. వచ్చేసి నాకు కాఫీ, డాక్టర్ గివ్ మీ సమ్ కాఫీ అంది. నేను ఒక కప్పు ఒక గ్లాసుడు కాఫీ. అబ్బా ఇంత మంచి కాఫీయా, ఇంత మంచి పాలు, ఇంత మంచి కాఫీ. ఆవిడ చచ్చిపోయేదాకా ప్రతి ఏడు ఐ కాంట్ ఫర్గెట్ యువర్ కాఫీ డాక్టర్, ఐ కాంట్ ఫర్గెట్ యువర్ కాఫీ, ఇదే మాట నీది ఆవిడ. అంటే
ఇప్పుడు అప్పుడు మీటింగ్ భోజనాలు వెనకాల గ్రౌండ్ అంతా ప్లే గ్రౌండ్ అంతా మీలాగా షామియానాలు కాదు, తాటాకులు పందిర్లు పెళ్ళికేసినట్టు. వీళ్ళందరూ సర్వీస్, న్యాయ పైసా మేము ఖర్చు పెట్టాల. భోజనాలు, టేబుల్ మిల్స్ ఇన్ని వేల మందికి 3,000 మంది డెలిగేట్లు చెప్పారు మాకు. బాగా వచ్చిన వాళ్ళు 9,000 మంది. ఎక్కడ నేపాల్ ఆ సైడ్ నుంచి అందరూ కూడా గోదావరి స్నానాలు, పుణ్య స్నానాలను వచ్చేసారు జనం. అలాగే ఎక్కడ అకామిడేట్ చేయం, ఎక్కడెక్కడ పందిర్లు తింపి వచ్చేసి అకామిడేట్ చేసాం అనమాట. అక్కడ స్వామి వాడి భోజనం చూడు, వెండి కచాలు పట్టుకొచ్చి స్వామి భోజనం రెడీ చేశారు. తీసి మామూలు ఆకులో ఓ పక్క రామారావుని, పక్క జీవిజీ కృష్ణమూర్తి గారిని కూర్చోబెట్టండి, ఆకులో నాకు దాంట్లో వడ్డించండి అన్నారు. ఆ లైన్లో కూర్చొని భోంచేశారు స్వామి. విత్ ఆల్ దీస్ డివోటీస్ వీళ్ళు కష్టపడ్డది. అక్కడ మేరకు 3,000 మందికి మేము ప్రావిజన్స్ తెచ్చుకున్నాం. తినవాళ్ళు 9,000 మంది. ఎన్ని రోజులు వస్తాయి? మర్నాడికి ఖాళీ. సత్యం గారు వచ్చి, రామారావు ఖాళీ ఏం చేద్దాం అనేసరికి అతను ఉన్నాడు, ఎవరు నాయర్ కాదు, అతను హోల్సేల్, అతని దగ్గర నుంచి సామాన్ తీసుకొచ్చేవారు వీళ్ళు. తీస్తే చెప్పకండి, వెళ్ళి కావాల్సినవి తీసుకొచ్చేయండి అని. ఈ లోపల ఏమిటంటాడు సత్యం, సామాన్లు అయిపోయాను అన్నాడు కదా, బియ్యాలు పప్పులు అయిపోయాయి కదా, ఏమీ అయిపోవు, విడమనం అవే సరిపోతాయి అంతే. కొనలేదు న్యాయ పైసా పెట్టి. 6 రౌండ్ని బియ్యం 9,000 మందికి 6 రోజులు తిన్నారు. మరి ఏం చెప్తారు దానికి? పుట్టపత్రలు జరుగుతాయి అక్షయాలు. ఇలాగా స్వామి ఎక్కడికక్కడికి. నేను అప్పుడు ఈయనన్నాడు కారుణ్యానంద, అమ్మా స్వామి మనకి ఆరణ్య కాన్ఫరెన్స్ మనం పెట్టగలవా, మీరు మాత్రం లేదు అని మాట అనొద్దు. నేను మేము పెట్టలే స్వామి, ఈనుపుల్లో రుచోబెట్టే ప్రాణం వస్తారు, ఆ పులచా చేయిస్తారు స్వామి, మీరు వచ్చి చార్జ్ పోగొట్టండి అని ఆయన్ని సని అన్నాను. అలాగే మాకు ఇంటర్వ్యూ పిలిచి అన్నిటికంటే ఏమి పక్కింటి వాళ్ళ దగ్గర ఎవరో కలుస్తున్నారు మాతోటి, వాళ్ళు కూడా కలుస్తారు స్వామి, వద్దు కరివేపాకు కూడా పుచ్చుకోవద్దు వాళ్ళ దగ్గర నుంచి, కరివేపాకు రెబ్బ కూడా పుచ్చుకోవద్దు, మీకేం కావాలో నేను ఇస్తాను. వీటి నాయుడు ఉన్నాడు కదా, ఇస్తారా అంతా ఈ సిస్టమ్ అంతా అతను సౌండ్ సిస్టమ్. ఉన్నాయా మంచి మైకులు ఉన్నాయా రామారా, మంచి మైకులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడి నుంచి పంపిస్తాను, ఇక్కడి నుంచి పంపేమంటావా మైకుల్ని అట్లని. వద్దు స్వామి మేము పెడతాం స్వామి, ఉన్నాయి స్వామి, పోనీ ఏం కావస్తా పట్టుకెళ్ళండి, షామియానాలు పట్టుకెళ్ళండి, మైకులు పట్టుకెళ్ళండి, సామాను పట్టుకెళ్ళండి. అంతా సొంతంగాను పిల్లలు వెళ్ళిపోతుంటే అయ్యో సరిపోవు ఈ పట్టుకెళ్ళి. ఏం దేవుడు ఆయనకి ఏంటో ప్రేమ, మీరు ఇంకా కుర్రాడు, మీరు ఎవరు పుట్టలేదు అప్పుడు మీ దురదృష్టం. అంతా చూసి ఏం అక్కర్లేదు, అంతా బాగా జరిగింది. అక్కడ నన్ను అన్నారు స్వామి కల్చరల్ ప్రోగ్రామ్ అన్నీ నేనే, బాల వికాస్ నేనే, సేవాదారుడు నేనే, అన్నీ నేనే. నేను అన్నారు ఏం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం పాటిస్తున్నావు అన్నారు. అప్పటికి జయదేవ్ ఒకటి, మీరా ఒకటి 2 రెడీ చేసుకున్నాం, రాజమండ్రి వాళ్ళు ఒకటి రెడీ చేసుకున్నారు. ముందు రోజు స్వామి వచ్చిన ముందు రోజుని అన్నీ తిరిగి అరేంజ్మెంట్స్ చూస్తారు. రమణరావు వీళ్ళు ఆ గ్రూప్ వచ్చారు. రమణరావు అన్నారు ఏం చేస్తున్నారు అన్నారు. ఏం లేదు ఇలా 2 డ్రా చేశారు. నీకేం మతి లేదేంటి సరస్వతి, వాళ్ళు వచ్చేది ఏమో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ వస్తారు, నువ్వేమో జయదేవ్ మీరా అని తెలుగు డ్రామాలు వస్తే ఎవడు చూస్తాడు అనుకున్నా, నో డ్రామా నథింగ్ ఎల్స్ అన్నారు. మేము ఇంటి దగ్గర వీణలు పెట్టుకుని, వయలులు పెట్టుకుని, మేషలు పెట్టి చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నాం పిల్లలకి. ఎంత బాగా పాడి పిల్లలు ఉన్నారు. సరే ఎంతైతే ఇంకా ఆ ఫస్ట్ డేనే మాకు కల్చరల్ ప్రోగ్రాము ఏమి లేదని సరే కదా, ఆ ముందు రాత్రి స్వామి దిగ్గానే వెన్యూ చూడడానికి వచ్చారు. స్వామి వెనకాల రామారావు, నేను, మేమందరూ వెళ్తున్నాం. రమణరావు సగంలోకి వెనక్కి తిరిగిస్తాం. సరస్వతి కల్చరల్ ప్రోగ్రాంలు ఏం పెట్టావు అన్నారు. ఏం పెట్టలేదు అన్నాను. ఏ అన్నారు. పుట్టపర్తిలో చెప్పించుకున్నారు. ఏ అన్నారు. రామణరావు వద్దన్నాడు స్వామి అన్నా. సరే రామణరావు ఇంకా మాట్లాడతాడు. ఎందుకు వద్దన్నా సరే లేదు స్వామి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అందరూ వాళ్ళు చూడరు, నేను చూస్తాను, నా కోసం కావాలి, తీసుకురా నీ పిల్లల్ని అన్నారు. గబగబా మా బాబుజీ పొద్దున్నే ఫోన్ చేస్తే వీణకి ఇవి కట్టేసి అన్నీ కుట్టి అప్పుడు బాలకాశ పిల్లలు భోజనం కూడా లేదు. కృష్ణమూర్తి గారు వాళ్ళకి స్పెషల్ బ్యాడ్జీలు రాత్రి తయారు చేయించి పిల్లలందరికీ పంపించాడు. అక్కడ రాత్రి
స్వామి ఉన్నట్టు ఎవరెవరు స్టేజ్ మీద రాత్రి 10 ఎంతో అయింది. ఓ వింగ్లో స్వామి కూర్చున్నారు, ఓ వింగ్లో మేము ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాం, పిల్లలు మంచిది చాలా బాగా పాడారు. పిల్లలు పాడుతుంటే స్వామి అంతా అయిపోయింది. స్వామికి కూడా దండలు వేసుకోవాలా తెలియదు. జయమ్మ గారు మొగుడు పోయాడు పాప ముందు సంవత్సరం. ఆవిడ నేను స్వామిని అడిగి తెచ్చుకొచ్చాను. వచ్చిన తర్వాత స్వామి ఏం చేశారంటే ఆ వింగ్లో ఉన్న స్వామి గౌబా లేచి స్టేజ్ మీదకి వచ్చారు. అంతవరకు స్వామి అక్కడ ఉన్నట్టు ఆడియన్స్ తెలియదు. గౌబా వచ్చి డాక్టర్ అమ్మా నీ పిల్లలు చాలా బాగా చేస్తారు, డాక్టర్ అమ్మా నీ పిల్లలు చాలా బాగా చేస్తారు అని గౌబా వచ్చేసారు. ఈ లోపుని ఎవరో మన ఈ సరోజిని అనుకుంటారు, అక్కడ పెద్ద హాల్ ఉంది గురుకులం, ఆ హాల్లో ఇన్ని దండలు ఉన్నాయి, ఓ దండ పట్ల పరిగెత్తురాదాను అలాంటి గులాబీ పూల దండ పెద్ద దండ పట్టుకొచ్చింది. స్వామికి దండేసి నమస్కారాలు చేసుకుంది. వాడు బాగా పాడాడు, త్రినాథ్ బాగా పాడుతున్నాడు పిల్లాడు, సంగీతం నేర్చుకున్నాడు. మా చెల్లిగారు కొడుకున్నాడు, చాలా అందంగా ఉండేవాడు. వాడేమో జయదేవుడు రాజు ఇది ఇస్తాడు కదా, ఏంటిది అష్టపదులు ఎవరిది మంచిది అన్నది దేవుడి దగ్గర పెడతారు. జగన్నాథుడు టెంపుల్లో పెడితే జయదేవుడిది ఎక్స్ప్రెస్ ఒప్పుకుంటాడు, రాజు తిరస్కరిస్తాడు దేవుడు. అప్పుడు చూడాలి మా వ్యథ చిన్నవాడ ఆ పుస్తకం పుచ్చుకుని స్వామి అక్కడికి వచ్చినారు. ఇలా కరెక్టాడు, ఏమి జగన్నాథ ఏమి నీకు పక్షపాతము. నేను అడిగిపోయిన ఏంటి వీడు పుస్తకం ఇలా పుచ్చుకుని స్వామి పదాల మీద అలా విసిరేసాడు. జగన్నాథ ఏమి నీకు పక్షపాతము అంటే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు. అయిపోయింది. వాడిని చూసి వీడు ఆడపిల్ల మగపిల్లాడా, లేదు మగపిల్లాడే స్వామి అన్నాను. బాగా చేశాడు, చాలా సంతోషపడ్డారు స్వామి. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో పేరుని కొత్తగా తీసుకొచ్చాడు నటరాజు రామకృష్ణ. వాడే ఫస్ట్ స్వామి దగ్గర చేసుకోవాలని అక్కడ చేశారు. అంతా చాలా బాగా జరిగింది అనుకో. ఆఖరి రోజున స్వామి వెళ్ళిపోయే ముందు మా అమ్మకి అంతకుముందు పెరాలసిస్ వచ్చింది పాపం. అమ్మ చూడాలి స్వామి అంటే స్వామి చెప్పి ఇదిగో రేపు పొద్దున్న టిఫిన్కి సత్యం ఇంటికి వస్తాను. నేను అక్కడ మకా ఉండేదాన్ని. రాత్రి 1:05 ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళందరినీ సర్ది మళ్ళీ 3:00 వెళ్ళిపోయేదాన్ని. ఒకప్పుడు భోజనం ఉండేది కాదు. పొద్దున్న సత్యం ఇంటికి టిఫిన్కి వస్తున్నానని చెప్పు, రెడీ చేసుకోమని అన్నారు. రాత్రి 1:00 వాళ్ళని లేపి పొద్దున్న స్వామి టిఫిన్కి వస్తారు, రెడీ చేసుకోండి. ఏం చేస్తా ఉన్నారు, ఏదో మాట్లాడేశారు. అమ్మని తెచ్చుకున్నాను. మా అమ్మని రమ్మంటే తీసుకొచ్చారు, మెట్ట దగ్గర కూర్చోబెట్టారు. అమ్మకి బాగా మాట్లాడలేకపోతుంది. స్వామి నమస్కారం ఇచ్చి కట్టి నేను తీసుకెళ్ళిపోతానులే, నేను పుట్టపట్టి తీసుకెళ్ళిపోతాను నిన్నున్నారు. సరే ఇవి సంతోషపడేది. నేను అనుకున్నా ఓహో అయిపోయింది ఈ టైం, పుట్టపట్టి తీసుకెళ్ళిపోతానంటున్నారు అని నేను వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాను. మళ్ళీ అసలు ఒరిజినల్ గురుకులం వెళ్ళి, గురుకులం కాదు ఇది సాయి నిలయం, అక్కడ వాలంటీర్స్ అందరినీ కూర్చోబెట్టాను నమస్కారాలకి. ఫ్లైట్ టైమింగ్ వాడేమో టైం అయిపోతున్నామంటాడు. స్వామి టిఫిన్ తీసుకురా స్వామి ఒక్కసారి అక్కడ రండి స్వామి, ఎంతో కష్టపడ్డారు స్వామి అంటే పాపం వచ్చి అందరికీ నమస్కారాలు ఇచ్చారు. ఆఖరు చిన్న గదిలో అరగదుల వద్ద ఉండిపోయారు. నువ్వు చేసుకో, తొందరగా చేసుకో, నేను వెళ్ళిపోవాలి, చేసుకోను, నేను చేసుకోను అన్నాను. అన్నారు. ఆ గదిలో 6 ఉన్నారు స్వామి, వాళ్ళకి ఇవ్వండి తర్వాత నేను తీసుకుంటాను. ఆడు గౌబా పరిగెత్తి వాళ్ళకి ఇచ్చి తర్వాత నాకు నమస్కారం వచ్చి స్వామి వెళ్ళిపోయారు. 74 ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ మాకందరికీ కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి స్వామి ఇచ్చినటువంటి పెద్ద వరం, జన్మలకి ఇచ్చినటువంటి వరం ఆల్ ఇండియా కాన్ఫరెన్స్. స్వామి అందరితో ఏం భగవంతం నెయ్యి పోస్తుంటే ఆయన రామచంద్రపురం వాళ్ళది ఇటువంటి ఏంటి స్వామి నెయ్యి ఏంటి వీళ్ళు ఇలా పోసేస్తున్నారు, నువ్వు మెయింటైన్ నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు చేయగలవా ఇలాగా, మీకేమో పెళ్ళి కావాలంటే మీరు ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, నాకు 20 మంది గెస్ట్లు వస్తారు, ఇంతమంది గెస్ట్లు వస్తారని. ఇక్కడ ఏమైనా ఉందా అది? ఏమీ లేవు. చూడు మీరు రాజమండ్రి ఏమిటన్నారు, అందరికీ తెప్పేశారు స్వామి, అందరూ మోహాలు వేలేసేసారు రాజమండ్రి కాన్ఫరెన్స్. బ్యాడ్జీలు లేవు. ఆయన 3000 మందే కదా మరి, ఏవో తెచ్చుకొచ్చాడు, బ్యాడ్జీలు లేవు. మన వాళ్ళంతా బ్యాడ్జీలు పిచ్చి, బ్యాడ్జీలు అంటే రాకాలి. ఒక మాట వినండి, వాళ్ళు కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టుకున్నారు, ఢిల్లీ బొంబాయి వాళ్ళు వచ్చి కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు, స్వామి ఆర్గనైజేషను. మనం వాళ్ళకి సేవ చేస్తున్నాం, మనం హోస్టల్ కింద ఉంటే వాళ్ళకి సేవ చేస్తున్నాం, మనం వాళ్ళని కాన్ఫరెన్స్ పెట్టుకుతూ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. అంతవరకు ఉండండి మీరు, మనకు బ్యాడ్జ్లు ఒక్కర్లేదు. మాట్లాడలేదు పాపం ఎవరు. నిజంగా రోజు 8 ఊళ్ళు 9 ఊళ్ళు తిరిగి ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తారు, ఎవరు ఎక్కడ పని చేయగలరు, సవాదాలు చాలా బాగా చేశారు. 74 అయిపోయింది. ఆ తర్వాత
మనం ఉన్నప్పుడు మార్చేశారు బిల్డింగ్ 74 తర్వాతనే మార్చేశారు. అంతకుముందు ఒట్టినే ఉండేది కదా స్వామి నిలయం ప్రసాదం. వచ్చి నువ్వు కూర్చున్నావు నా పక్కని, వస్తాను ఎలా ఉంది మన బిల్డింగ్ అన్నారు. ఏ బాగుంది స్వామి. ఏమిటి అలా అంటాయే, చూడటానికి అందంగా ఉంది కానీ స్వామి దూరం అయిపోయారు, ఎందుకా బిల్డింగు అన్నాను నేను. చాలులే, ఇన్నాళ్ళు వాళ్ళకి ఇచ్చిన దర్శనాలు చాలు, అవి దాచుకుంటాను. ఆవేళ ఇక్కడి నుంచి ఆడిటోరియంలోకి వెళ్తాను. 20 స్వామి 74 అయిపోయింది.